ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. వెంకటగిరి పట్టణంలోని 1-2 వార్డుల్లో వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొనడంతో ఆ ప్రాంతాలంతా కిక్కిరిసిపోయింది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీలు ఇచ్చి నెరవేరుస్తుంటే వెంకటగిరి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ఆ సమస్యలకు పరిష్కార మార్గాలను చూపుతూ ప్రజలు జేజేలు కొడుతూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నిర్వహించిన కార్యక్రమం దద్దరిల్లింది. ఈ కార్యక్రమంలో వెంకటగిరి రాజా కుటుంబీకులు, ఎస్వీబీసీ చైర్మన్ సాయికృష్ణ యాచంద్రతో పాటు ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు ఉన్నారు. సమస్యలు అన్ని దగ్గరలా ఉంటాయి. ఇప్పుడే శారదమ్మ అడిగింది, ఇల్లు వచ్చినాయా అని. కొందరికి ఇల్లు రాలా, కొందరికి పెన్షన్ రాలా, కొందరికి సర్కార్ స్కీమ్ కింద సురక్ష పథకం అని పెట్టి కూడా తొందరగా కూడా చేశారు. గుర్తుంది కదా. పదవులు లేకుండానే పనులు చేసిన. రేపు మీరు నాకు ఒక బెత్తం ఇచ్చారంటే, ఒక కర్రీ ఇచ్చారంటే త్వరగా పనులు చేస్తాను అన్నా. ఏ కర్రా ఏమా ఇస్తారు? మే 13 కరెక్టే. మళ్ళా కాదు అంటారు ఎందుకో. మే 13 కాదు. మీరు ఏమంటుంది? మే 13న మీరు పోలింగ్ బూత్ కు వెళ్ళి 2 ఓట్లు వేయాల ఫ్యాన్ గుర్తు మీద. అవునా? చెప్పండి. వాళ్ళకి డబ్బులు పడుతున్నాయి, మీరు చెప్పొద్దు. మే 13న 2 ఓట్లు ఉంటాయి. ఒకటి ఎంపీ గురుమూర్తి గారికి, ఒకటి నాకు, మీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి. జనార్దన్ రెడ్డి గారు, రాజలక్ష్మి గారు, మీరు ఓటేసి గెలిపించి ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు. మీకు సేవ చేశారు, మీరు గుర్తు పెట్టుకున్నారు, మంచి పనులు చేశారు. అలాగే నాకు కూడా అవకాశం ఇవ్వండి, మీకు సేవ చేసి నేను కూడా ఆ కుటుంబం నుంచి వ్యక్తిగా మంచి పనులు చేస్తానని మాటిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అడగకుండా కూడా పనులు చేసి పెడుతుంటారు. నేను మీకు మాటిస్తున్నా, వెంకటగిరి నియోజకవర్గానికి, మరీ ముఖ్యంగా వెంకటగిరి నగరానికి పోరాడి నిధులు తీసుకొని వస్తారు జగన్మోహన్ రెడ్డి దగ్గర. నేను లెటర్ పెట్టాను, నిధులు ఇవ్వలేదు. నేను అడిగాను, నన్ను పలకరించలేదు. పోయినసారి మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ఆయన చెప్పిన సాకులు ఇవి. ఆ కుంటి సాకులు నేను చెప్పను. అది వరకు 10 సంవత్సరాలు తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన ఏం చేశారంటే రేపు వచ్చినప్పుడు అడగదాం. మీరు అడగండి, నేదురుమల్లి హయాంలో ఏం జరిగింది, అభివృద్ధి అంటే ఎలా ఉంటుంది, ఈ 5 సంవత్సరాల్లో జగనన్న పాలన ఎలా ఉంది, 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అదే మన జగనన్న 5 సంవత్సరాలే, కానీ పాలన అంటే ఏంటో చూపించాడు. ప్రజలకు దగ్గరయ్యాడు. ఇంత వయసు ఉండి, ఇంత అనుభవం ఉండి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఆలోచన రాలేదు? పేద ప్రజలకు పనులు చేస్తామని ఎందుకు ఆయనకు ఆలోచన రాలేదు?
మనం ఏదైతే సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టాడో ఇవే చేస్తానంటున్నాడు ఆయన. ఇవే చేసేదానికి ఆయన ఎందుకు, మనమే చేస్తున్నాం కదా. దీనికి ఇంకా మెరుగుపరుస్తూ జగన్మోహన్ రెడ్డి మీకు ఇంకా చేరువవుతాడు, మీ ఆదరణ పొందుతాడు. ఆయన సైనికులుగా మేమందరం పనిచేస్తున్నాం. అభివృద్ధి విత్తనాలు నాటాడు ఈ 5 సంవత్సరాలు. చూడండి మీరు, మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది. నేతన్న నేతం అనేది లేదు ఇది వరకు. ఏదో సబ్సిడీ అన్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి 24,000 మీ ఇష్టం వచ్చినట్టు మీకు తెలుసు కరెక్ట్ గా ఎక్కడ వాడాలో ఎలా వాడాలో. మామూలుగా వచ్చిన తర్వాత 1 సంవత్సరం పోద్ది. అందుకని 5 సంవత్సరాల కాలంలో 4 సార్లు బటన్ నొక్కి వేయాలి. కానీ నేతలు రాష్ట్రం 5 సార్లు వేసింది. అది పోయిన సంవత్సరం అయితే మనం వెంకటగిరిగా తీసుకొచ్చి ఇక్కడే బటన్ నొక్కారు. ఆ రోజే పోలేరమ్మ జాతరని రాష్ట్ర పండుగ కూడా డిక్లేర్ చేశాడు. జీవో వచ్చింది, మనం పండుగ చేస్తున్నాం కూడా. అవునా కదా? పోలేరమ్మ ఆశీస్సులు మనందరికీ ఉన్నాయా లేదా? అలాగే కనబడేది బటన్ నొక్కితే కనబడింది కూడా మనకు 2 క్లస్టర్లు వచ్చేసి. ఒక క్లస్టర్ అంతా రెడీ అయిపోయింది, ఇచ్చేసారు కూడా. దగ్గర 200 మందికి జకార్డ్ మెషిన్లు వచ్చినాయి. 2వ క్లస్టర్ కూడా రెడీ అవుతుంది. అర్హత అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి మన ప్రభుత్వం తరఫున ఇవన్నీ అందిస్తాం. ఇది నిరంతరం కొనసాగేది. రేపు ఇలాగే కొనసాగాలంటే కూడా ఇది కారణం. ఇప్పుడు అదే చెప్తాను, నేను చెప్పినవన్నీ నోట్ చేసుకున్నాను. బోర్ వేయిస్తాను, మీరు అడిగారు కాబట్టి బోర్ వేయిస్తాను. నేను అదే చెప్తాను. కొన్ని పనులు జరిగినాయి, కొన్ని రేపు కరెక్ట్ జరుగుతాయి. ఇంటి మీద వైర్లు పోతా ఉన్నాయి, చెప్తా ఉన్నారు. 2 వైర్లు అంటే 2 సెంట్లు పోతా ఉంటే ఒకటి అమ్మగారు బిగించేశారంట. మరి ఒకటి ఇంకా బిగించి పెట్టారంటే మీకోసం అంట, నా కోసం పెట్టారంట. నేను వచ్చి చేయాలా? అవకాశం మీరు తప్పకుండా ఇవ్వండి. రేపు ఓటేసి మన జగనాన్ని మళ్ళా ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. మీకు సేవ చేసే భాగ్యం కలిగించమని కోరుకుంటూ మే 13న 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద, ఒకటి ఎంపీ గురుమూర్తి గారికి ఎమ్మెల్యేగా నాకు ఓటేసి, ఇప్పటి వరకు నాకు అపోహ ఉంది ఎప్పుడు టౌన్ కూడా తెలుగుదేశంకి ఓటేస్తుందని. మారింది. జగనన్న వచ్చిన తర్వాత మారింది. మేమందరం జగనన్న వెంట ఉన్నాము. మా బాగోగులు చూసేది జగనన్న. ఒక టైంలో, ఒక సమయంలో రామారావు గారు చూశారు, మేమందరం ఒప్పుకుంటాం ఆయన మంచి ఆయన. కానీ ఆయన్ని తీసుకున్న ఆయన అది వేరు, ఈ రాజకీయం వేరు. అందుకని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, జగనన్న మన కోసం పాటుపడుతున్నాడు. ఎవరో ఎక్కడో ఉండాలని అంటాం. ఆయన నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అన్నాడు. నా ఆయన సొంతం చేస్తున్నాడు, మనందరినీ సొంతం చేసుకున్నాడు. చూపించాలా ప్రతి ఒక్కరూ. అయ్యా నేను ఇచ్చే చూస్తున్నాను అనుకోవద్దు. అంటే జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి, కొంచెం గౌరవం తూకం ఎక్కువ ఇటుపక్క ఉంది. కానీ మీరందరూ కూడా గుర్తు పెట్టుకొని, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మనల్ని, మన బతుకుల్ని, మన వ్యక్తిత్వాన్ని
మనందరినీ ఎత్తి చూపిస్తున్నాడు. ఎక్కడ తప్పు లేదు, అర్హత ప్రకారం కానీ వీరిని తగు రీతిలో సముచిత స్థానం కల్పించాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడు. ఆ జగనన్న వెంట మనం నడుద్దాం, ఆయన బలపరుద్దాం. మరొకసారి మీ అందరికీ సేవ చేసే భాగ్యం కలిగిస్తాను అని తెలియజేస్తూ, నేను ఈ మధ్య ఇంటికి పోయినప్పుడు కూడా సార్ ఆ 18,000 చేయుతనే గురించి చాలా తెలియదు. అలా 18,000 నేను కూడా అడుగుతుంటా. కార్డు తీసుకొని మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏమ్మా చేయూత పడిందా అంటే లేదు అనేవాడు. అదేంటి ఇక్కడ ఉంది 18,000, 18,000 పడింది, 18,000 పడింది. ఇప్పుడు కూడా మన జగనన్న బటన్ నొక్కారు, కానీ కొందరు చెప్తా ఉంటారు మాకు ఇంకా రాలేదని. మీకు పోయిన సంవత్సరం కూడా గుర్తుంటది, కొంచెం విడుదలగా వస్తూ ఉంది, తప్పకుండా అకౌంట్ లో పడుతుంది. అంటే ఎక్కడన్నా డిలే అయింది అని అంటే దానికి కారణం మాత్రం చంద్రబాబు నాయుడు. మన వికలాంగులకి, వృద్ధులకి ఇంటికి పెన్షన్ ఇస్తా ఉంటే ఆపాడా లేదా? 55 నెలలు మన ఇంటికి పోయి ఇస్తే 6 నెలలుగా చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు వచ్చింది ఆపని, ఈ ఒక్క నెల ఆపుతాడు. ఇది గుర్తుంది కదా, ఎవరు చేస్తే మంచి పని. ఆ మహానుభావుడు ఏమంటాడు, నాకు ఓటేయండి చంద్రబాబు నాయుడు గారు, నేను వచ్చి ఇస్తాను. ఆపింది ఆయన, మళ్ళా నేను వచ్చి ఇస్తాను. అలాగే కొన్ని బయటపడతాయి. నాకు తెలిసి కొంచెం ఈ కేసులో కూడా కొంచెం డిలే కొందరికి వస్తుంది అని అంటే, పాత ఆఫీసులు ఉండరు కదా ఆయన తెలిసిన వాళ్ళు, ఎక్కడో కొంచెం బ్రేక్ అయ్యా, బంగారుపేటలో కొంచెం బ్రేక్ అయ్యి నాకు ఓట్లు పడతాయి అని చెప్పినా చెప్పుంటాడు. కానీ తప్పకుండా మీ అందరి అకౌంట్లో మీకు రావాల్సింది ఈ పథకాల ద్వారా వస్తాయని తెలియజేస్తూ ధన్యవాదాలమ్మా. ముఖ్యంగా ఈ బంగారుపేట వాస్తవ్యులకు, మన చేనేత కళాకారులకు, వారి కుటుంబాలకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనం చూసాం, కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఏ విధంగా ఇబ్బంది పడ్డామో, మన కుటుంబాలన్నీ కూడా ఎంతగా ఆర్థికంగా ఇబ్బంది పడ్డాయో మనం అందరం కూడా ప్రత్యేకంగా చూసాము. అటువంటి కష్టకాలంలో మనకు ఎవరైనా ఆదుకున్నారు అంటే కేవలం ఆర్థికంగా సాయం చేయడమే కాదు, పద్మశాలి అనే ఒక ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఒప్పుకుంటారు అందరూ? మన పద్మశాలీలు ఎవరి దగ్గర చేయి చాచి అడగకూడదు, వారు గౌరవంగా ఉండాలి. వారికి ఆర్థిక సాయమే కాదు, ఆత్మ గౌరవాన్ని అందించిన ఒకే ఒక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అవునా కదా? ప్రతి మన కోసమని నేతల నేస్తం పథకాన్ని తీసుకుని వచ్చి ప్రతి సంవత్సరం కూడా 24,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. పోయిన సంవత్సరం మనం చూసాము, నేరుగా మనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మన వద్దకు వచ్చి నేతల నేస్తం అనే పథకానికి నిధులను ఇక్కడి నుంచే జమ చేశారు. దాన్ని బట్టి అర్థమవుతుంది మన వెంకటగిరి అంటే జగన్ గారికి ఎంత ముఖ్యమో, మన ప్రజలందరి మీద ఆయన చూపు ఉంది అనేది మనం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారు ఇచ్చిన మాట అనుసారంగా, వారి ఆదేశానుసారంగా మన వెంకటగిరి నియోజకవర్గానికి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. నేదురుమల్లి కుటుంబం అంటే మన వెంకటగిరి నియోజకవర్గానికి ఒక విడదీయలేని అనుబంధం ఉంది. వారి తండ్రి గారు కానీ, వారి తల్లి గారు కానీ మన ఊరికి ఎంత ప్రయోజనాన్ని అందించారో మనం అందరం ప్రత్యక్షంగా చూసాము. వారి వారసులుగా వచ్చిన నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారికి కూడా ఈనాడు మనం అందరం కూడా మన సపోర్ట్ ని అందించాలి. మన ఊరి గురించి పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి. అలాగే కానీ మన కమ్యూనిటీస్ అన్ని కూడా పద్మశాలీలు, నేతలకు అన్ని వారికి కూడా వారి కష్టాలు తెలిసిన మనిషి. సో మనమందరం కూడా
ఎన్నికల్లో మన వీరపల్లి రామకుమార్ రెడ్డి గారిని మన విజయంతో మనమందరం సపోర్ట్ చేయాలి. ఈ ఎలక్షన్స్ చాలా ముఖ్యమైన ఎలక్షన్స్, మన రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించే ఒక ముఖ్యమైన. మా సోదరులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మీరందరూ ఇంత ఎండలో కూడా ఇంత టైం అయినా మా రామన్నతో పాటు అడుగులో అడుగేసి ఇంత దూరం వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చప్పట్లు కొట్టలేము. వచ్చి ప్రతి పథకం అందిస్తున్నారు. మన జగనన్న ఇచ్చిన ప్రతి పథకం మీ ఇళ్ళకి చేరుస్తున్నారు. 6వ గంటకి పెన్షన్ ఇస్తున్నారా? అమ్మఒడి మీ అకౌంట్కే వస్తుందా? రేషన్ బండి మీ ఇంటికే వస్తుందా? కాబట్టి బంగారు తల్లులు, మీ పిల్లలు యూనిఫామ్లు వేసుకొని చక్కగా స్కూల్కి వెళ్తున్నారా? మీకు క్యారియర్ కట్టే పని లేదు కదా, స్కూల్లోనే భోజనాలు పెడుతున్నారా? రాగి జావా, పోషకాహారం అన్ని మన పిల్లలకి ఇస్తున్నది ఎవరు? మీ జగనన్న వస్తే ఇవన్నీ మళ్ళా మీ ఇళ్ళకే వస్తాయి. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, రేషన్ షాప్కి కూడా వెళ్ళక్కర్లేదు, మీ ఇంటికే రేషన్ వస్తుంది. ఇవన్నీ పథకాలు. అలాగే ఇల్లు, మీకు ఇల్లు ఇచ్చారా తల్లి? ఇల్లు వచ్చిందా? ఆ ఇల్లు ఎవరి పేరుతో ఇచ్చారు? ఆడవాళ్ళ పేరుతోనా, మగవాళ్ళ పేరుతోనా? కాబట్టి మన మహిళా శక్తి మీరందరూ, మన బంగారు తల్లులు, జగనన్నని గెలిపించాలి. మీ ముందుకు ఇప్పుడు వచ్చిన మన రామన్నని గెలిపించాలి. జై జగన్, గట్టిగా అరవండి. థ్యాంక్ యూ. మీరందరూ మన రామన్నకి అలాగే మన ఎంపీ గురుమూర్తి గారికి ఫ్యాన్ గుర్తు కోటేసి గెలిపించాలి. తప్పకుండా వేస్తారు కదా? ఎవరి కోసం? మన కోసం. ఎవరి కోసం? వెరీ గుడ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. అయ్యా అందరికీ నమస్కారం. అందరూ అమ్మలకే పెడతా ఉంటాం, అందుకే మీరు పెడతా ఉంటాం. ఎడకట్టొస్తారు మీరు అక్కడ బాబా జాకేసారు మళ్ళీ ఇస్తున్నారు. ఆ వర్షం కానీ మళ్ళీ మాకు వాటర్ కొలాయి నీళ్ళు